నువ్విక పనికి రావాల్సిన అవసరం లేదు. అమ్మగారు కంగారు పడకే పిచ్చిదానా. మళ్ళీ పిలుస్తానులే. మా అమ్మగారింటికి వెళ్ళాలి అని చెప్తున్నావు కదా. ఓ వెళ్ళి ఓ 3 నెలలు ఉండరా పో. ఆ తర్వాత నీ కబురు చేస్తాను, అప్పుడు వద్దు గాని. మీరు దేవతండి. దేవత కోరినట్టు చెయ్యాలిగా. అవునండి, చేయాలండి. అలాగే అమ్మగారు. ఏమిటే ఎప్పుడే నువ్వు పనికొచ్చేది? ఎప్పుడేంటమ్మా, ఇప్పుడే మీ ముందేగా వచ్చాను. రావటం చూసి అడుగుతున్నానే. ఇంత పొద్దుకాక నువ్వు పనిలోకి వచ్చేది? తప్పైందమ్మా. ఏమిటే తప్పయ్యేది? తప్పైందనో మాట అనటం రోజు అలవాటైపోయిందే. చెప్పవేమిటే? సమాధానం చెప్పవేమిటే? తల బిరుసు కాకపోతే లేటుగా రావటం, తల దించుకొని నించోవడం. నువ్వొద్దు, నీకు పని వద్దు. పోవే పోవే అవతలకి. ఏంటండి, చిన్నదానికి పనిలోంచి తీసేస్తారా? చిన్న లేదు పెద్ద లేదు. తప్పు చేస్తే నేను ఇంతే. నిన్ను పనిలో నుంచి తీసేశానే. వెళ్ళు వెళ్ళు. వెళ్ళమంటున్నా. ఇవాళ రేపు పని మనుషులు దొరకడం కష్టం మంగా. ఏం కష్టం? 10 పడేసే దగ్గర 25 పడేస్తే నేనంటే నేనని గేటు దగ్గర పోటీలు పడతారు. నాకు ఈ లేబర్ సంగతి తెలియదా? చూడు, 25 పడేసినా 100 పడేసినా మాట అంటే పడరు. పనికొచ్చారే గాని మన పెత్తనాల కింద మాట పట్టడానికి కాదు. వాళ్ళకి పండగలు పబ్బాలు ఉంటాయి కదా. ఏదో కాస్త లేట్ అయితే సర్దుకోవాలి గాని అలా చిందులేసి బయట గంటితే ఎలా? మీకు అలాంటి వాళ్ళని వెనకేసుకురావటం బాగా అలవాటైపోయింది. కానివ్వండి. అయినా మీరు అన్నిట్లోనూ తలదూర్చడం ఏమిటి? జడ్జి గారు పాచ పనులకు కూడా తీర్పులిస్తారా? అది లేకపోతే పనులు జరగవనుకుంటున్నారా ఏమిటి? ఓ శుక్రవారం మంగళవారం అని లేకుండా వారటి పొద్దెక్కాక కూడా ఒక వాకిలు ఉడ్చటం లేదు, నీళ్లు చల్లటం లేదు, ముగ్గేయటం లేదు. వాళ్ళ నమ్ముకుని ఇల్లు వాకిలు అలాగే ఉంచుకుంటావా ఏమిటి? మరి ఆ విషయం తెలిసి పంపించావెందుకు? కనీసం ఊడ్చి చల్లేదాకైనా ఆగలేకపోయావా? ఇప్పుడు ఎవరు చేస్తారు ఈ పనంతా? రేపటికైతే ఎవరినొకళ్ళు చూడొచ్చు. ఏమిటండి, ఇంట్లో నాతో కలుపుకుని 4 ఆడాళ్ళున్నారు. చూస్తూ ఇలా వదిలేస్తావా ఏమిటి? ఇవాళంటే లక్ష్మికి తలనొప్పి. రోజు వస్తుందా ఏమిటి ఆ తలనొప్పి? నాకు తల్లప్ప. నేనెప్పుడన్నాను? నేను ఉడుస్తాలేమమ్మా. ఏయ్ తింగిర బుచ్చి, నువ్వేలా ఉడుస్తావే? కడుపుతో ఉన్న దానివి. అలాంటి పనులు నువ్వు చేయకూడదు. పోనీ ఓ పని చేయవే, నేను కసు ఊడుస్తాను, నువ్వు కళ్ళాపు జల్లు, నీ కుర్చీ వెనక నేను బకెట్ పట్టుకొని తిరుగుతా ఉంటా. అయ్యో తాతయ్య గారు, ఏంటో మాటలు. నేను ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గేస్తానులేండి, మీరందరూ వెళ్ళండి. పని అమ్మాయిని ఎందుకు పంపించావో ఇప్పుడు అర్థమైంది మంగా. సరే కానీ నువ్వు స్థానాలు మార్చాలని చూస్తున్నావు. నేను ఎవరిని ఏ స్థానంలో కూర్చోబెడతానో చూడు. రారానంద్. స్వర్ణ, ఇది పట్టుకెళ్ళమ్మా. సీత, చక్కగా
బాగా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులేస్తూ ఆ గీతల్లో నీ రాతల్ని చదువుకో. నీ స్థానం ఏమిటో, నిన్ను నేనెక్కడుంచబోతున్నాను అర్థమవుతుంది. విన్నావా? అది నానమ్మ ఉద్దేశం. ఇంకా ఎందుకు ఈ పని చేయడం? పద లోపలికి. ఎందుకురా పద లోపలికంటున్నావు? ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? మీ అమ్మని తీసుకొస్తావా? మేమేం పనులం కాదు నానమ్మ. తేరగా మెక్కి ముసుగేసుకుని పడుకోవడానికి ఇదేం ధర్మసత్రం కాదురా, మంగమ్మ కమతం. అంటే పని చేస్తే అన్నం పెడతారనా? మేమేం తిండికి రాలేదు, దాన ధర్మాలు అందుకోవడానికి రాలేదు, సొమ్ము ఆశించి అంతకన్నా రాలేదు. ఇలా రెచ్చగొడితే వెళ్తామనేగా నీ ఉద్దేశం? మేము ఇప్పుడు వెళ్తామన్నా తాతయ్య మమ్మల్ని వెళ్ళనివ్వడు. ఆ విషయం గుర్తుంచుకో. ఆ విషయం ఏమిట్రా? చాలా విషయాలు గుర్తుంచుకుంటా, అన్నిటికీ సరైన సమాధానము ఇస్తా. నేను భయపడ్డాను అనుకోకండ్రా, నేను తలాడించింది మీ తలలు వంచడానికేరా. అర్థమైందిగా సీత, ఇంకా నువ్వు పని చేయడం అవసరమా? లోపలికి పద. రఘురామ్, ఎందుకంత ఆవేశపడతావు? మనమేమైనా పరాయి వాళ్ళ ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గేస్తున్నామా? మన ఇంటి ముందు మనం వేసుకుంటున్నాం. అలా చేయడము తప్పేమీ కాదు. మన పని మనం చేసుకోవడం గాంధీ గారి మాట ప్రకారం కరెక్ట్. ఒకవేళ పరాయి వాళ్ళ ఇంటి ముందు ఆ పని చేశామనుకున్నా మోడీ గారి మాట ప్రకారం కరెక్ట్. స్వచ్ఛ భారత్. నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకు సీత. కన్విన్స్ చేయడం కాదు, బాధ్యత తీసుకుంటే తప్పులేదు అంటున్నాను. పాచివాకిలు ఊడవడం బాధ్యత? అలా ఎందుకు అనుకుంటున్నావు? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ ఇల్లు మనది అనుకునేగా. మనం ఎందుకు వీళ్ళతో కలిసి ఉండాలి అనుకుంటున్నాము? వీళ్ళు మన వాళ్ళనేగా. వాళ్ళ ఇబ్బందుల్ని గమనించి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తేనే కదా మనం వాళ్ళం అయ్యేది. మా ఇంట్లో నేను ఈ పనులన్నీ రోజు చేసేవే. ఇది కూడా నా ఇల్లే కదా రఘురామ్. చెయ్యవే చెయ్యి. మీ ఇంట్లో ఏమేం పనులు చేసావో లిస్టు చెప్పు, ఆ అన్ని పనులు నీకు అప్పచెప్తాను. బాధ్యతగా చేసి శభాష్ అనిపించుకో. దాని స్థానం డిసైడ్ చేశా. త్వరలో నీ స్థానం కూడా ఫిక్స్ చేస్తానురా. అమ్మమ్మ గారు, మీరే స్థానం నాకు ఇచ్చాను అనుకుంటున్నారు? పాచి పని చేస్తూ కూడా ఇంకా ఏ స్థానం అనుకుంటున్నారు అని అడుగుతావేంటే? వృత్తిని బట్టి గతంలో కులాలు ఉండేవి, ఇప్పుడు పనిని బట్టి పొజిషన్స్. అర్థమైందా? ఇక నీ బతుకు నేలబారును సాగాల్సిందే. అమ్మమ్మ గారు, కొత్తగా కాపరాలకొచ్చిన కొత్త కోడళ్ళకి అత్తలు పెద్దవాళ్ళు దగ్గరుండి ఆ ఇంటి పద్ధతులు అలవాట్లు పనులు నేర్పించడం సహజం. అలాగే ఈరోజు మీరు కూడా దగ్గరుండి నా చేత కళ్ళాపు చల్లించి ముగ్గు వేయించి ఇంటి కోడలి స్థానం నాకు ఇచ్చారు. రోగి కోరిందే వైద్యుడిచ్చాడు అన్నట్టు నా కోరిక కదా మీరు తీర్చింది. మీరింత తొందరగా ముఖద్వారం సాక్షిగా ముగ్గే ఇస్తున్నందుకు, కోడలిగా పొజిషన్ కల్పిస్తున్నందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి.
నా మనసుకి ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా అమ్మమ్మ గారు? ఏమనిపిస్తుంది? ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ అని పాట పాడాలనిపిస్తోంది అమ్మమ్మ గారు. ముగ్గేసిన ముత్తైదువులకే ఐదో తనం ఎక్కువట. కళ్ళాపి చల్లిన కలికి కోరికలనే లక్ష్మీదేవి త్వరగా తీరుస్తుందట. నాకెంత అదృష్టం కలిగించారు. తొలి రోజే గొప్ప పుణ్యాన్ని మూటగట్టుకునేలా చేశారు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ చల్లని నోటు దొరికినందుకు మురిసిపోయినట్టుంది. చెల్లుబాటు దేనికైనా కొంతకాలమేనానమ్మా. నోట్ల పెళ్ళపెళ్ళ చేతుల్లో నలగనంత వరకే. మేం కాగితాలం కాదు, బంగారు నాణ్యాలం. మా విలువ నీకప్పుడే తెలియదులే. సరిపోయింది. ఆడుతూ పాడుతూ జోడిగా పనిచేయండి. మేం జోడీ కట్టింది నీ పని పట్టడానికే. పద సీత. పదగ్రాని. మా అమ్మ ఇల్లు వదిలి ఎందుకలా నన్ను తీసుకొని బయటికెళ్ళి ఒంటరి పోరాటం చేసిందో నాకిప్పుడు అర్థమవుతుంది సీత. నాకు ఆవిడ ప్రవర్తన చూస్తుంటే భయమేస్తుంది సీత. రఘు, చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహిస్తున్నావు. చిన్నేంటి పెద్దేంటి, ఇప్పుడు అక్కడ మొదలైంది. దాన్ని ఎంతవరకు తీసుకెళ్తుందో. తీసుకువెళ్ళనివ్వు. ఆవిడ ఎంతవరకు తీసుకెళ్ళినా నేను భయపడను. అసలు భయపడ్డం ఎందుకు? మనం భయపడితే మన హక్కులు మనకు కాకుండా పోతాయి. కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతూ మానసికంగా నలిగిపోతూ హక్కులు సాధించాలా? అయినా మనం హక్కుల కోసం రాలేదు కదా. హక్కు మనదైతేనే స్థానం దక్కుతుంది. స్థానం దక్కితేనే మనమేంటో వాళ్ళకి నిరూపించుకోగలుగుతాము. అవతలి వాళ్ళ మనసుని గెలుచుకోగలుగుతాము. అప్పుడే కదా అభిప్రాయాలు మారి వాళ్ళు మనల్ని దగ్గరికి తీసుకునేది. అభిప్రాయాలను అంత తేలిగ్గా మార్చుకునే మనుషులు కాదు సీత వాళ్ళు. మనం మనసు మార్చుకొని పారిపోయేలా చేసే రకాలు. మూర్ఖులతో మనం గెలవగలమంటావా? మూర్ఖత్వాన్ని గెలిచినప్పుడే మనమేంటో మన శక్తి ఏంటో మనకు అర్థమయ్యేది. నీకున్నంత కాన్ఫిడెన్స్ నాకు లేదు. వాళ్ళు నీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే కుట్రలు చేస్తే? వాళ్ళేం చేసినా అత్తయ్య గారిలా నేను స్థానాన్ని వదిలి వెళ్ళను. మరే తరంలోనూ ఏ పిల్లలు మనలా ప్రేమ కోసం పిలుపు కోసం తప్పించిపోకూడదు. నాకు ధైర్యం చెప్పాల్సిన వాడివి. నువ్వు ధైర్యపడితే ఎలా? పరిస్థితులు నన్ను అలా మార్చాయి. నా భయం నా గురించి కాదు సీత, నీ గురించి. నా భార్యగా నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకూడదని. అపార్థాలతో భార్యాభర్తలమయ్యాం. మనస్పర్ధలతో దూరం కాకూడదని నా భయం. ఇంకా ఎందుకలా మాట్లాడుతున్నావు? నా మనసు నీ గురించి ఏమనుకుంటుందో ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదా? రఘురాం, గతాన్ని మర్చిపో. నేను మర్చిపోయాను. మన హనీమూన్ నా మనసులో నీకు స్థానం ఇచ్చేసింది. ఆ రోజే నా మనసులో మాట అక్షరాలు రాసి నీ ముందు పరిచాను. కానీ అవి నీ దగ్గరికి చేరకముందే చుప్పనాతి కళ్ళు చదివేశాయి. శూర్పణఖ వేషాలు వేశాయి. అసలు ఆ రోజు ఆ లెటర్లో నేను ఏం రాశానో తెలుసా? నా మాటలు మన మధ్య అడ్డుగోడల్లో అవుతాయని నేనెప్పుడూ అనుకోలేదు. నా ప్రమేయం లేకుండానే ఆవేశంగా నాతో శపథాలు చేయించాయి. గతాన్ని మర్చిపోయి
నన్ను క్షమించి నన్ను నీకు దగ్గరగా చేసుకోమని నా మనసులో మాట అర్థమయ్యేలా నీ భార్యగా నా అంగీకారం తెలుపుతూ నా జీవితంలోకి నిన్ను ఆహ్వానించాను రఘురాం. నిన్ను నా జీవితంలోకి సంతోషంగా ఆహ్వానించాను. సారీ సీత, బాధపడకు. నీ ధైర్యం నా వెంటుంటే కురుక్షేత్రాన్ని జయించగలను. అలా ఆ ధైర్యంతోనే ఉండు. వీళ్ళ ఆటలు మన ముందు ఎంతకాలం? తెలిసైనా తెలియకైనా మనం జోడీ కట్టాం. ఇంకా ఏ విషయంలోనూ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు రఘు. కాఫీ తాగు. ఏంటి దగ్గరికి వచ్చి చేతికి ఇవ్వచ్చుగా? పద్ధతి లేకుండా అలా సరాయించి అక్కడ పెట్టెళ్తున్నావు. నీ బుద్ధులకి పద్ధతి లేదు, నీ చేతలకి అంతకంటే లేదు. మాటి మాటికి పెళ్ళం మీద చెయ్యెత్తే ఆ చేతులకి కాఫీ అందించాలని లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఆ బుర్ర మీద కుమ్మరించాలనుంది. అడిగితే కోపం అంటే రోషం వస్తుంది, కానీ అసలు వాళ్ళ మీద నువ్వు మీ గ్రాని ఎందుకంత పగబట్టారు? కావాలని పని మనిషిని తన్ని తరిమేసి మా అక్కతో ఆ పనులు చేయించడం ఏంటి? ఏంటా ఎవరేంటో ఎవరి లెవలేంటో అర్థం కావడానికి. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉండకపోతే ఎక్కడుండాల్సి వస్తుందో, ఏం పనులు చేయాల్సి వస్తుందో తెలిసి రావడానికి. ఆహా, చాలా పథకాలు రచించారనమాట తమరు తమ గ్రాని గారు. కలిసి వాకిలోడ్చినంత మాత్రాన రాతలే మారవు. మా అక్క బావ శ్రీ మహాలక్ష్మి ఆది విష్ణువు. వాళ్ళు ఏ అవతారం ఎత్తినా అహంకారులకి, బుద్ధిహీనులకి, దుర్మార్గులకి బుద్ధి చెప్పడానికే. మీ రాక్షసత్వాన్ని గెలిచి విజయం సాధించి తీరుతారు. అబ్బచ్చా, చాలా ఆశలున్నాయి నీకు. అవన్నీ పురాణాల్లో చెప్పే కథలు. ఇది ప్రాక్టికల్ లైఫ్. వాళ్ళ బతుకులు ఇప్పుడేం చూసావు? వాకిలు అలగ్గానే మా గ్రానీని ఓ మాట అనగానే పండగ కాదు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందుంది అసలు సినిమా. సినిమానే ఉందా? ఇది ట్రయల్ పార్టా? చాలా కథ, స్క్రీన్ ప్లే వర్కౌట్ చేశారన్నమాట. కానీ మీకు బ్యానర్ వాల్యూ లేదు, మంచి డైరెక్టరు లేడు. మీ సినిమా మార్నింగ్ షోకి కలెక్షన్స్ నీల్.